హలో అండి, ఈరోజు చాలా సింపుల్ ప్రాసెస్లో మరింత రుచిగా ఉండేలాగా చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను. మరి ఇది ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా చికెన్ వచ్చేసి 1 కిలో వరకు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా దోరగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదు, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు కసూరి మెతిని వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ తాలింపులు ఇవన్నీ వేసి ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. ఇలా మొత్తం కూడా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా వాటర్ లేకుండా వేసేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా చికెన్ కలిసేలాగా మొత్తం కూడా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం మంట మీద మగ్గనివ్వండి. చికెన్ని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మరొకసారి ఓపెన్ చేసామంటే చికెన్లో నుంచి లైట్కి ఇట్లా వాటర్ వచ్చాయి కదా. ఇప్పుడు కర్రీని మరొకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేద్దాం. సాల్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి వేసుకోండి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కారం వేసిన తర్వాత ఈ చికెన్ ముక్కలు పట్టేలాగా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకోండి. టమాటా వేసిన తర్వాత మరొకసారి కలిపేసుకుందాం. ఈ చికెన్లో నుంచి వాటర్ వచ్చాయి కదా, ఈ టమాటా కూడా వేసిన తర్వాత మనకి గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది. ఉడికిన తర్వాత ఇందులోనే టమాటా వేసిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలా ఫ్లేవర్తో. అల్లం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఈ టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు ఒక 10 నిమిషాల వరకు ఉడికించేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి మరొకసారి కర్రీని అయితే కలిపేసుకుందాము. మనకి కూర వచ్చేసి దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మసాలా పొడులు అయితే యాడ్ చేసుకుందాము. ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ చికెన్ ముక్కలకి ఈ మసాలా ఫ్లేవర్స్ అంతా పట్టేలాగా ఒక 2 నిమిషాలు ఇలా కలిపేసుకోండి. మంటని సిమ్లో పెట్టేసి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వండి. ఈ మసాలాలంతా కూడా చికెన్ ముక్కకు పట్టి మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఉంటాయి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నా కూడా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ చికెన్ కర్రీ రెసిపీని ఇలా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.